Good morning, everyone. Now we will see the examples for the simple present in this video. This is the second video of the simple present. Simple present first వీడియోలో మనం దాని యొక్క స్ట్రక్చర్ అలాగే అది ఎలా పనిచేస్తుంది అసలు ఏంటి ఎప్పుడెప్పుడు వాడాలి అనే దాని గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు మోర్ ఎగ్జాంపుల్స్ తోటి ఈ యొక్క సింపుల్ ప్రజెంట్ గురించి నేర్చుకుందాము. ఈ సెకండ్ వీడియో అనేది బాగా అర్థం అవ్వాలంటే ఫస్ట్ వీడియో ఒకసారి చూడండి, ఎందుకంటే దాంట్లో పాజిటివ్ స్టేట్మెంట్కి నెగిటివ్ స్టేట్మెంట్కి అలాగే క్వశ్చన్ ఎలా ఫామ్ చేయాలనే దానికి స్ట్రక్చర్స్తో సహా ఎగ్జాంపుల్స్ అనేవి అక్కడ ఇవ్వడం జరిగిందనమాట. దాంట్లో ఉన్నాయి పాజిటివ్ స్టేట్మెంట్కి స్ట్రక్చర్ ఏంటి, నెగిటివ్ స్టేట్మెంట్కి స్ట్రక్చర్ ఏంటి, అలాగే క్వశ్చన్ ఫ్రేమింగ్కి స్ట్రక్చర్ ఏంటి అనేది ఇవ్వడం జరిగింది. నౌ హియర్ వీ విల్ సీ ఓన్లీ ఎగ్జాంపుల్స్, హౌ టు ఫ్రేమ్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద సింపుల్ ప్రజెంట్. సింపుల్ ప్రజెంట్ దేనికి వాడతాం అనేది మరొకసారి చూద్దాము. హ్యాబిట్స్కి, మన రెగ్యులర్ హ్యాబిట్స్కి, అన్చేంజింగ్ సిచ్యువేషన్స్కి, అన్చేంజింగ్ సిచ్యువేషన్స్ అంటే సిచ్యువేషన్స్ మారవన్నమాట, అలాంటి వాటికి, జనరల్ ట్రూత్స్ లేదంటే ఫ్యాక్ట్స్కి, ట్రూత్స్ కానీ జనరల్ ట్రూత్స్ లేదంటే యూనివర్సల్ ఫ్యాక్ట్స్ వాటికి, అలాగే షెడ్యూల్డ్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యూచర్లో షెడ్యూల్డ్ ఈవెంట్స్ వాటి గురించి, అలాగే ఫ్యూచర్ యాక్షన్స్, ఫ్యూచర్లో మనం చేయబోయే పనుల గురించి కూడా మనం సింపుల్ ప్రజెంట్లో చెప్తాం అనమాట. ఫస్ట్ వన్ హబిచువల్ యాక్షన్స్. ఈ హబిచువల్ యాక్షన్స్ అంటే హ్యాబిట్స్ అనమాట. ఈ హ్యాబిట్స్ ఏంటంటే సింపుల్ ప్రజెంట్లో హబిచువల్ యాక్షన్స్ డిస్క్రైబ్స్ రొటీన్ హ్యాబిట్స్ అండ్ రిపీటెడ్ రెగ్యులర్ యాక్టివిటీస్. అంటే హ్యాబిట్స్ అంటే రొటీన్ హ్యాబిట్స్ అంటే ఎప్పుడు చేసే పనులు, అలాగే అంతేకాకుండా రిపీటెడ్ రెగ్యులర్ యాక్టివిటీస్. ఒక యాక్టివిటీ మనం పదే పదే చేస్తూ ఉంటాం కదా, అలాంటి రిపీటెడ్ రెగ్యులర్ యాక్టివిటీస్. మన హ్యాబిట్స్ ఏంటంటే నాకు సింగింగ్ అంటే చాలా ఇష్టం, సింగింగ్ ఈజ్ మై హాబీ, ఐ సింగ్ ఎవ్రీడే. అలాగా మమ్మీ ఏం చేస్తుంది, ప్రతిరోజు వంట చేస్తుంది, సో మమ్ కుక్స్ ఎవ్రీడే. ఈ విధంగా హ్యాబిట్స్ గురించి, రెగ్యులర్గా చేసే పనుల గురించి సింపుల్ ప్రజెంట్లో చెప్తాము. సో దీనికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు చాలా ఎగ్జాంపుల్స్. లెట్ us see few ఎగ్జాంపుల్స్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాము, వాటిని చూద్దాము. ఐ వేకప్ ఎట్ 6 AM టు డూ యోగా డైలీ. ప్రతిరోజు కూడా 6 AMకి, రెగ్యులర్గా ప్రతిరోజు ఇలా కూడా అన్నమాట 6 AMకి యోగా చేయడానికి. షీ టేక్స్ ద బస్ టు ది ఆఫీస్ ఎవ్రీడే. ప్రతిరోజు తను బస్సులో ఆఫీస్కి వెళ్తుంది. ప్రతిరోజు ఏం చేస్తుందంటే బస్సులో, తను చేసే పని బస్సులో అనమాట, ఆఫీస్కి వెళ్తుంది. తర్వాత హీ బ్రషెస్ హిస్ టీత్ ఎవ్రీ మార్నింగ్. ప్రతిరోజు అందరూ చేసే పనే కదా నార్మల్గా, సో ప్రతిరోజు కూడా మనం బ్రష్ చేస్తాం కదా, సో ఎవ్రీడే. ఇదే ఎగ్జాంపుల్ ఇంకోటి, షీ టేక్స్ బాత్ ఎవ్రీడే ఇన్ ద మార్నింగ్ ఎట్ 5 AM ఇన్ ద మార్నింగ్. ఈ విధంగా ప్రతిరోజు కూడా షీ టేక్స్ బాత్ ఎవ్రీడే. ఈ విధంగా నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే, దే విజిట్ దేర్ గ్రాండ్ పేరెంట్స్ ఎవ్రీ వీకెండ్. ప్రతి వీకెండ్ అంటే ఎవ్రీడే కాదు, ఇక్కడ వీకెండ్. పైన వచ్చేసి ఎవ్రీడే ఉంది కదా, ఎవ్రీ మార్నింగ్ ఎవ్రీడే అలాగా. ఇక్కడ వచ్చేసి ఎవ్రీ వీకెండ్. సో దే విజిట్ దేర్ గ్రాండ్ పేరెంట్స్ ఎవ్రీ వీకెండ్. ప్రతి వీకెండ్ కూడా మేబీ సాటర్డే ఆర్ సండే దే గో అండ్ విజిట్ దే గ్రాండ్ పేరెంట్స్ అనమాట. ఎవ్రీ వీకెండ్, ప్రతి వీకెండ్, రెగ్యులర్గా చేసే పని కదా ప్రతి వీకెండ్, అందుకని సింపుల్ ప్రజెంట్లో వచ్చింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ స్టడీ ఫర్ మై ఎగ్జామ్స్ ఎవ్రీ నైట్. ప్రతిరోజు నైట్ నేను నా స్టడీ కోసం, నా ఎగ్జామ్స్ కోసం చదువుతూ ఉంటాను. ప్రతిరోజు నైట్ చేసే పని స్టడీ అనమాట. నెక్స్ట్, వీ ఈట్ డిన్నర్ టుగెదర్ ఎవ్రీ ఈవినింగ్ ఏం చేస్తాము, ప్రతిరోజు ఈవినింగ్ సింపుల్ ప్రజెంట్లో వస్తుంది. మళ్ళీ చూడండి, ప్రతిరోజు ఈవినింగ్ రెగ్యులర్గా చేసే పని ఏంటంటే వీ ఈట్ డిన్నర్. ప్రతిరోజు ఈవినింగ్ మేము సాయంత్రం అందరం కలిసి తింటాము, టుగెదర్. ఇది కూడా రెగ్యులర్గా చేసే పనే కదా మరి. సో రవి ప్లేస్ బాస్కెట్బాల్ ఆన్ ఎవ్రీ సాటర్డే ఏం చేస్తాడంటే రవి బాస్కెట్బాల్ ఆడుతూ ఉంటాడు. అఫ్కోర్స్ బాస్కెట్బాల్ ఆడుతూ ఉంటాడు ఎవ్రీ సాటర్డే, కానీ రెగ్యులర్గా ఆడుతూ ఉంటాడు. కానీ అప్పుడు కాదనమాట. ఈరోజు ఆడితే రేపు వదిలేసి ఎల్లుండి ఆడడం అలా కాదు, లేదంటే వీకెండ్స్లో కాదు. వీకెండ్స్ కూడా వస్తే మనకి వీకెండ్స్ అని చెప్పొచ్చు, కానీ వీకెండ్స్లో కాకుండా ఎవ్రీడే, ప్రతిరోజు ఆడుతూ ఉంటాడు. సో రవి ప్లేస్ బాస్కెట్బాల్ ఎవ్రీ సాటర్డే అనమాట. ప్రతి సాటర్డే కూడా ఏం చేస్తాడు, బాస్కెట్బాల్ ఆడుతూ ఉంటాడు. నెక్స్ట్, ద ట్రైన్ లీవ్స్ ఎట్ 6 PM ఎవ్రీడే. ప్రతిరోజు గుర్తుంచుకోండి, ఎవ్రీడే యాక్టివిటీస్ అనమాట, రెగ్యులర్ యాక్టివిటీస్ ఇవి. మనుషులకైతే హ్యాబిట్స్, ఇవైతే రెగ్యులర్ యాక్టివిటీస్. ఎందుకంటే ఆబ్జెక్ట్స్ కదా, లైఫ్లెస్ కదా, అందుకని చెప్పేసి ద ట్రైన్ లీవ్స్ అట్ 6 PM ఎవ్రీడే. ప్రతిరోజు 6 గంటలకి ఆ ట్రైన్ బయలుదేరుతుంది, పర్టికులర్ ట్రైన్ అనేది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ డ్రింక్ కాఫీ ఎవ్రీ మార్నింగ్. ఇది మనుషులకి, ఐ డ్రింక్, ఇదేంటి హ్యాబిట్. పైన వచ్చేసి అది రెగ్యులర్ యాక్టివిటీ. ద ట్రైన్ లీవ్స్ అట్ 6 PM ఎవ్రీడే అనేది రెగ్యులర్ యాక్టివిటీ, రెగ్యులర్గా జరిగే పని. కింద ఐ డ్రింక్ కాఫీ ఎవ్రీ మార్నింగ్ అనేది హబిచువల్ యాక్షన్, హ్యాబిట్ అనమాట. ఎందుకంటే ఇది మనుషులకు ఉంటుంది కదా. ఐ డ్రింక్ కాఫీ ఎవ్రీడే, నేను ప్రతిరోజు మార్నింగ్ ఏం తాగుతాను, కాఫీ తాగుతాను, ఇట్ ఈస్ మై హ్యాబిట్. నెక్స్ట్ లాస్ట్ ఎగ్జాంపుల్, షీ స్టడీస్ ఫర్ 2 hours ఎవ్రీడే. ఇది కూడా హ్యాబిట్ అనమాట. ప్రతిరోజు తను ఏం చేస్తుందంటే 2 గంటలు చదువుతుంది. ఎవ్రీడే షీ స్టడీస్ ఫర్ 2 hours ఎవ్రీడే.
ఎవ్రీడే అనమాట. ఈ విధంగా హ్యాబిచువల్ హ్యాబిట్స్, రెగ్యులర్ యాక్టివిటీస్. హ్యాబిచువల్ హ్యాబిట్స్ అనేవి మనుషులకు ఉంటాయి. రెగ్యులర్ యాక్టివిటీస్ వచ్చేసి జనరల్గా అవి కూడా మనుషులకి ఉంటాయి, ప్లస్ వస్తువులకి ఉంటాయి అనమాట. ఆ వస్తువులకు అన్నప్పుడు, థింగ్స్కి అన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఎగ్జాంపుల్గా ద ట్రైన్ లీవ్స్ ఎట్ 6 PM ఎవ్రీడే. సో ప్రతిరోజు కూడా 6 PMకి ట్రైన్ అనేది బయలుదేరుతుందని చెప్పేసి. ఈ విధంగా హ్యాబిచువల్ హ్యాబిట్స్ మనుషులకి, రెగ్యులర్ యాక్టివిటీస్ మనుషులకి ఉంటాయి, అలాగే వస్తువులకి కూడా ఉంటాయి అన్నమాట. ఇవి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఇంకా మోర్ ఎగ్జాంపుల్స్ కావాలి, ఇంకా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కామెంట్ ఆన్ వీడియో, ఐ విల్ ప్రొవైడ్. ఇమీడియట్ ప్రజెంట్. సింపుల్ ప్రజెంట్లో ఇమీడియట్ ప్రజెంట్ని కూడా వాడతాం అనమాట, అంటే ఇప్పుడు జరిగే పనులు. దీని గురించి ఒక చిన్న స్టేట్మెంట్. ఇట్ ఎంఫసైజెస్ ఏ స్టేట్ హ్యాపెనింగ్ రైట్ నౌ. అంటే ఇప్పుడు జరిగేది అనమాట. ఇప్పుడు ఏమైతే జరుగుతుందో దాని గురించి మాత్రమే మాట్లాడుతుంది, అది ఇమీడియట్ ప్రజెంట్ అనమాట. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం ఇక్కడ. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఎక్కువ లేవు. ఫస్ట్ వన్, ఐ స్మెల్ సంథింగ్ బర్నింగ్. ఇప్పుడు నాకు స్మెల్ వస్తుంది, సంథింగ్ బర్న్ అవుతున్నట్టు. నెక్స్ట్ వన్, షీ కమ్స్ వెరీ హ్యాపీ టుడే. తను చాలా హ్యాపీగా వస్తుంది ఈరోజు. నో, షీ సీమ్స్ వెరీ హ్యాపీ టుడే. తను చాలా హ్యాపీగా కనబడుతుంది ఈరోజు. ద బస్ అరైవ్స్ రైట్ నౌ. ద బస్ ఇప్పుడు అరైవ్ అవుతుంది. ఐ హియర్ ద బర్డ్స్ సింగింగ్ అవుట్ సైడ్. బర్డ్స్ పాడడం నేను వింటున్నాను. ఇట్ ఫీల్స్ వెరీ కోల్డ్ దిస్ రూమ్. ఇట్ ఫీల్స్ వెరీ కోల్డ్ ఇన్ దిస్ రూమ్. ఈ రూమ్లో చాలా చల్లగా ఉంది. ద బేబీ నీడ్స్ ఫుడ్ ఇమ్మీడియట్లీ. ద బేబీకి ఫుడ్ అనేది కావాలి ఇమీడియట్గా. ఐ అండర్స్టాండ్ వాట్ యు మీన్. నీవు అన్నది నేను అర్థం చేసుకున్నాను. హీ లుక్స్ వెరీ టైర్డ్. తను చాలా అలసిపోయి ఉన్నాడు. ద ట్రైన్ లీవ్స్ ఎట్ 6 PM. ట్రైన్ 6 PMకి ఇక్కడ నుంచి బయలుదేరుతుంది. ద టీచర్ ఎక్స్ప్లెయిన్స్ ద రూల్స్. ద టీచర్ ఏం చేస్తున్నారంటే రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇవి ఇమీడియట్ ప్రజెంట్లో మనం చెప్పే పనులు, యాక్షన్స్ అనమాట. మూడవది యూనివర్సల్ ట్రూత్స్. సింపుల్ ప్రజెంట్లో యూనివర్సల్ ట్రూత్స్ చెప్తాం అనమాట. యూనివర్సల్ ట్రూత్స్ ఏంటి అంటే, యూనివర్సల్ ట్రూత్స్ ఆర్ ఫ్యాక్ట్స్ దట్ ఆర్ ఆల్వేస్ ట్రూ. యూనివర్సల్ ట్రూత్స్ ఏంటి అంటే అవి ఫ్యాక్ట్స్ అనమాట. ఇవి ఎప్పుడు కూడా నిజమే ఉంటాయి అన్నమాట, అవి అబద్ధం అనేది జరగదు. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం మనము. కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అనేది ఫ్యాక్ట్. ద వాటర్ బాయిల్స్ ఎట్ 100 degrees Celsius. వాటర్ అనేది 100 degrees Celsius వద్ద బాయిల్ అవుతుంది. ది ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. ఎర్త్ అనేది సన్ చుట్టూ తిరుగుతుంది, సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. లైట్ ట్రావెల్స్ ఫాస్టర్ దెన్ ద సౌండ్. సౌండ్ కన్నా ఫాస్ట్గా ట్రావెల్ చేసేది ఏంటంటే లైట్ అని. హ్యూమన్స్ నీడ్ ఆక్సిజన్ టు సర్వైవ్. మనుషులకి బతకాలంటే ఆక్సిజన్ కావాలి, అవును కదా. ఆక్సిజన్ లేకపోతే బతకలేరు, నిజమే కదా. ఐస్ మెల్ట్స్ అట్ 0 degrees Celsius. ఐస్ అనేది మెల్ట్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు 0 degrees Celsius దగ్గర మెల్ట్ అవుతుంది, ఫ్యాక్ట్. ద మూన్ ఆర్బిట్స్ ది ఎర్త్. మరి మన మూన్ వచ్చేసి ఆర్బిట్ ఎవరి చుట్టూ? ఎర్త్ చుట్టూ, భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది, అది నిజమే. ప్లాంట్స్ నీడ్ సన్లైట్ టు గ్రో. ప్లాంట్స్కి సన్లైట్ కావాలి అవి పెరగాలంటే, అది ఫ్యాక్టే. గ్రావిటీ పుల్స్ ఆబ్జెక్ట్స్ టువర్డ్స్ ది ఎర్త్. అంతే కదా, మనం ఏదైనా పైకి విసిరామంటే అది గ్రావిటీ ఉంది కాబట్టి ఎర్త్కి అది కింద పడిపోతుంది. గ్రావిటీ పుల్స్ ఆబ్జెక్ట్స్ టువర్డ్స్ ది ఎర్త్. 2 + 2 = 4. 2 + 2 = 4. ఇదే మనకి చిన్నప్పుడు నేర్చుకున్న ఫార్ములా, చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం కదా. 2 + 2 = 4. సో ఇవి యూనివర్సల్ ట్రూత్స్ అనమాట. నెక్స్ట్ కరెంట్ పీరియడ్, అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎలా ఉంది అనే దాని గురించి కూడా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, దీనికి కూడా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఐ స్టడీ ఫర్ మై ఎగ్జామ్స్ ఎవ్రీ నైట్. నేను ప్రతిరోజు నా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతాను. షీ రైట్స్ ఈమెయిల్స్ ఎవ్రీ మార్నింగ్ తను ఏం చేస్తుంది, ఈమెయిల్స్ రాస్తూ ఉంది. దే ప్లే క్రికెట్ ఆన్ వీకెండ్స్. వీకెండ్స్ వాళ్ళు ఏం చేస్తారు, క్రికెట్ ఆడుతూ ఉంటారు. ద ట్రైన్ లీవ్స్ అట్ 6 PM. ట్రైన్ ఎప్పుడు కదులుతుంది, 6 PMకి కదులుతుంది. వాటర్ బాయిల్స్ అట్ 100 degrees Celsius. వాటర్ ఎప్పుడు బాయిల్ అవుతుంది, 100 degrees Celsius వద్ద. ఐ గో టు ద పార్క్ ఎవ్రీడే. ప్రతిరోజు నేను ఏం చేస్తాను, పార్క్కి వెళ్తాను. మై స్కూల్ స్టార్ట్స్ అట్ 8 AM. నా స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, 8 గంటలకి. హీ గెట్స్ అప్ ఎర్లీ ఎవ్రీ డే. ప్రతిరోజు అతను ఎన్ని గంటలకు లేస్తాడు, 8 గంటలు ఎర్లీ, త్వరగా లేస్తాడు. దే స్పీక్ ఇంగ్లీష్ ఇన్ యుఎస్ఏలో ఏం మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడతారు. ది ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. సూర్యుడి చుట్టూ ఎవరు తిరుగుతారు, భూమి తిరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఇవి పీరియడ్ ఆఫ్ టైంకి సంబంధించి అనమాట, కరెంట్ పీరియడ్కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్ యాక్షన్స్. ఈ సింపుల్ ప్రజెంట్ అనేది ఫ్యూచర్ యాక్షన్స్ గురించి మాట్లాడడానికి యూజ్ చేస్తాము. సింపుల్ ప్రజెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ఫ్యూచర్ యాక్షన్స్. ఎగ్జాంపుల్స్ చూద్దాము. ద ట్రైన్ లీవ్స్ అట్ 6 AM టుమారో. రేపు 6 AMకి ట్రైన్ అనేది కదులుతుంది. ద రెస్టారెంట్ ఓపెన్స్ ఎట్ 19:30 tonight. అంటే ఈరోజు 19:30కి రెస్టారెంట్ అనేది ఓపెన్ అవుతుంది. ద ప్లేన్ అరైవ్స్ ఎట్ 18 టుమారో. రేపు 18కి
ఆ ప్లేన్ అనేది అరైవ్ అవుతుంది అన్నమాట, వస్తుంది అని చెప్పేసి. ద ఫైనల్ ఎగ్జామ్స్ టేక్స్ ప్లేస్ ఆన్ మండే. ఫైనల్ ఎగ్జామ్స్ ఎప్పుడు? మండే నుంచి స్టార్ట్ అనమాట. స్కూల్ స్టార్ట్స్ ఆన్ సెప్టెంబర్ 5th. స్కూల్ ఎప్పటి నుంచి మొదలవుతుంది? సెప్టెంబర్ 5th నుంచి. ద కాన్ఫరెన్స్ బిగిన్స్ నెక్స్ట్ ట్యూస్డే. కాన్ఫరెన్స్ ఎప్పుడు బిగిన్ అవుతుంది? నెక్స్ట్ ట్యూస్డే బిగిన్ అవుతుంది అనమాట. మై యోగా క్లాస్ ఎండ్స్ ఎట్ 8 PM దిస్ ఈవినింగ్. ఈరోజు ఈవినింగ్ నా యోగా క్లాస్ 8 PMకి ఎండ్ అవుతుంది.